అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం పనితీరు కూడా ముఖ్యం. ప్రతిపక్షం ఎంత బాగా పనిచేస్తే అధికార పక్షం అంత బాధ్యతగా వ్యవహరిస్తుంది. అధికార పక్షం పనితీరును కొలవాలంటే విపక్షం పనితీరును కొలవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే పని మీద పడ్డారు జగన్. సాధారణంగా ఆయనకు సర్వేలపై విపరీతమైన నమ్మకం ఉంది. 2019 నుంచి 2024 మధ్య చాలా సంస్థలతో సర్వేలు చేసుకున్నారు జగన్. నేషనల్ మీడియా సైతం రంగంలోకి దిగింది ఆయన కోసం. అదే పనిగా సర్వేలు చేసేవి కూడా. దీనికి తోడు నిఘా సంస్థలు ఎలానూ ఉండేవి. ఐపాక్ అదనపు బలం వైసీపీకి. అయితే ఇవన్నీ సర్వేలైతే చేసేవి, కానీ గ్రౌండ్ రియాలిటీ మాత్రం గుర్తించలేకపోయాయి. కొన్ని గుర్తించినా జగన్మోహన్ రెడ్డికి చెప్పేందుకు భయపడేవి. దాని పర్యవసానాలే 2024 ఎన్నికల ఫలితాలు. 2017లో వైసీపీ వ్యూహకర్తగా నియమితులయ్యారు ప్రశాంత్ కిషోర్. వైసీపీ కోసం ఐపాక్ రంగంలోకి దిగింది. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు రూపొందించగా దానిని అమలు చేసే బాధ్యతను రుషిరాజ్ సింగ్ చూసేవారు. జగన్ పాదయాత్ర ప్రచార బాధ్యత రుషిరాజ్ సింగ్ నేతృత్వంలో ఐపాక్ చూసుకునేది. విపక్షాలపై దుష్ప్రచార బాధ్యతలను ప్రశాంత్ కిషోర్ చూసేవారు. ఆ వ్యూహం పనిచేసే 2019లో జగన్ ఘన విజయం సాధించారు. అయితే స్వరాష్ట్రంలో రాజకీయం చేయాలని వెళ్లిపోయారు ప్రశాంత్ కిషోర్. జన సురాజ్ పార్టీని స్థాపించి బీహార్లో దారుణంగా ఓడిపోయారు. ఇప్పుడు రిషిరాజ్ సింగ్ పై ఆ ప్రభావం పడింది. ఆయన నేతృత్వంలోని ఐపాక్ టీంపై జగన్ నమ్మకం పోయింది. అందుకే ఢిల్లీకి చెందిన ఓ సంస్థతో కూటమి 18 నెలల పాలనతో పాటు వైసీపీ పరిస్థితిపై సర్వే చేయించారు జగన్. ఢిల్లీ సంస్థతో సర్వే అని చెబుతున్నా అది పార్టీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీమని తెలుస్తోంది. జగన్ కి అత్యంత విధేయుడు చెవిరెడ్డి. పార్టీ కోసం ఎంత దాకా అయినా ముందుకు వెళతారాయన. అందుకే జగన్ కోసం సర్వేలు చేసేందుకు ఒక టీంను ఏర్పాటు చేసుకున్నారు. ఆ టీంకు చెవిరెడ్డి కుమారుడు ఆర్గనైజ్ చేస్తున్నారు. అయితే వరుస ఈ సర్వే సంస్థలు ఫెయిల్ కావడంతో జగన్ రెడ్డి చెవిరెడ్డిని పురమాయించినట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఏపీలో వైసీపీ పనితీరుపై చేసిన ఈ సర్వేలో షాకింగ్ అంశాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గ్రాఫ్ పడిపోయినట్లు ఈ సర్వే వెల్లడించిందని తెలుస్తోంది. ముఖ్యంగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత రాయలసీమలో ఆ పార్టీ గ్రాఫ్ అట్టడుగుకు చేరినట్టు తేలింది. ఇంకోవైపు పార్టీ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తుంటే అధినేత జగన్ బెంగళూరులో ఉండిపోవడాన్ని సొంత పార్టీ శ్రేణులే తట్టుకోలేకపోతున్నాయని ఈ సర్వేలో తేలినట్టు సమాచారం. ఇలానే ముందుకు వెళితే 2024 ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయని ఈ సర్వే తేల్చడం మాత్రం జగన్ కి షాక్ ఇచ్చినట్లయింది. ఎంతో ఆనందంతో సర్వే చేయించుకుంటే ఇలాంటి ఫలితాలు రావడమేంటని జగన్ రెడ్డి బాధపడుతున్నట్టు తెలుస్తోంది.